జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజిగూడ గ్రామంలో వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు వేలాది సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్లకు కళ్యాణం జరిపించారు. దేవతాభ్యో నమః. మంగళ నీరాజనం దర్శయామి. అందరూ నమస్కరించుకోవాలి మంగళహారతిని. జై బలో భద్రకాళి మాతాకి జై, వీరభద్రేశ్వర భగవానికి జై. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అందరూ నమస్కరించుకోండి. మంగళసూత్రాన్ని పూజించినటువంటి హారతి అర్చక స్వాములు భూషణ నీరాసానందమివ్వమ్మ మంగళమమ్మ ఆనంద శైల నిలయే సానంద మౌళి సదయే నీనందనుడను చేకుమ్మ మంగళమమ్మ. జీవించడానికి లోక కళ్యాణం కొరకు మీకు కళ్యాణ సమయములో భక్తి ప్రపత్తులతో సూత్రమును సమర్పణ చేస్తే అమ్మవారు కూడా అంతే ప్రేమ, ప్రీతి, చేతస్క మనస్సు చేత చక్కగా స్వామికి సమర్పణ చేస్తూ ఉందట. మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్ మేము గత 6 సంవత్సరాలుగా ఇది 7వ సంవత్సరం కళ్యాణం చేయడం మా ఆధ్వర్యంలో. మరి మా గ్రామ ప్రజలు కూడా అందరి సహకారాలతో దిగ్విజయంగా ఈ 7వ కళ్యాణం కూడా జరపడం జరిగింది మా ఆధ్వర్యంలో. మరి ముఖ్యంగా మా గ్రామ యువత మరియు మా గ్రామ నాయకులు అందరూ మాతో పాటు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మేము సంకల్పించిన వీరభద్ర స్వామి గాలిగోపురానికి కానీ మరియు కళ్యాణ మండపానికి కానీ చుట్టూ ప్రాకారం నిర్మాణానికి కానీ దాతలుగా ముందుకొచ్చిన వారందరూ కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం ఇది. గత 400 సంవత్సరాల కింద నిర్మించారని మా పూర్వీకులు చెప్తున్నారు. అలాగే మా ఈ శ్రీనివాసంలో ఉన్న దేవాలయాన్ని దాతలుగా ఒక్కొక్కరు ముందుకొచ్చి ప్రతి సంవత్సరంలో వాళ్ళకి తోచిన విధంగా బ్రహ్మోత్సవాలకు కూడా సాయం చేస్తున్నారు. వారందరికీ కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా పురాతనమైన దేవాలయాన్ని చాలా కూలిపోయే దశలో ఉంటే కూడా దాత ఈ మధ్య ముందుకు వచ్చి నేను 8 లక్షలకైనా 10 లక్షలైనా నేను స్లాబులు గ్రానైట్ వేస్తానని ఒప్పుకోవడం జరిగింది. అతను కూడా నా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ మా 3 రోజుల బ్రహ్మోత్సవాలకు ప్రజలు హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చేస్తారు. వారందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఈ గ్రామంలో కళ్యాణం తిలకించడానికి మేము మా శాయశక్తుల సౌకర్యాలు కల్పించడము. అలాగే వీరందరూ విచ్చేసిన భక్తులకు కూడా మా దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి అన్నప్రసాదం కూడా జరుగుతుందని తెలిపినాము. ఆ అన్నప్రసాదం కూడా ఇచ్చేసిన భక్తులకు కూడా అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న ప్రసాదం లాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీతారామ